నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి మీరందరూ? ఏం లేదండి, ఈరోజు ఏంటి ఇలా ట్రెడిషనల్గా రెడీ అయిపోయి ఇలా గణేష విగ్రహం పెట్టుకొని వచ్చేసింది అనుకుంటారా? ఏం లేదండి, మనకి నెక్స్ట్ సాటర్డే, కమింగ్ సాటర్డే గణేష చతుర్థి ఉంది కదా, వినాయక చవితి. ఇప్పుడు మనకి ఉన్న సిచ్యువేషన్ ప్రకారము బయటికి వెళ్ళి వినాయకులను కొనుక్కొని రాలేము. అలాగని చెప్పి ఎవరు కూడా ఇంట్లో తయారు చేసుకునేంత టైము ఉండదు కదా. కానీ నాకేంటి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో నా వ్యూవర్స్కి యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను ఎకో ఫ్రెండ్లీ గణేషని తయారు చేద్దామని చెప్పేసి మీ ముందుకు వచ్చేసాను అనమాట. అది ఎలా తయారు చేయాలో చూద్దాము. కానీ నేను తయారు చేయను, అది మా హస్బెండ్ తయారు చేస్తారు. నా వాయిస్ మాత్రం నాది ఉంటుంది, చేయడం మాత్రం మా హస్బెండ్ చేస్తారు. ఇప్పుడు మనం విఘ్నేశ్వరుని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు అనమాట అవి. పసుపు, అలాగే మైదా ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నాను. కొంచెం పాలు అనమాట. ఇవి పాలతో చేస్తే బాగా గట్టిగా ఉంటుంది వినాయకుడి విగ్రహం. కళ్ళ కోసం అని చెప్పి మిరియాలు తీసుకున్నాము. ఇంకా విఘ్నేశ్వరుని ఎలా తయారు చేయాలో చూద్దామా. ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో పసుపు వేస్తున్నారు అనమాట. అలాగే ఈక్వల్ క్వాంటిటీతో మైదా. ఇప్పుడు కొంచెం మనం చూసుకుంటూ పాలు వేసి దీన్ని మన చపాతీ బ్యాటర్లా రెడీ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మనకి చపాతీ బ్యాటర్లో రెడీ చేసుకున్నాం అనమాట. దీన్ని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. ప్లేట్ పెట్టేసి 15 నిమిషాల తర్వాత వినాయకుని తయారు చేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత ఇలా బాల్స్ లాగా తయారు చేసుకున్నాం అనమాట. ఇది జస్ట్ మీకు చూపించడం కోసం ఇలా పెట్టారు మా హస్బెండ్. అదేంటి అంటే ఫస్ట్ పెద్దగా తీసుకున్న బాల్ వచ్చేసి హెడ్, మధ్యలో బాల్ వచ్చేసి అది ఉదర భాగం ఉంటుంది కదా, పొట్ట, అదనమాట. ఈ మా కింద లాస్ట్లో ఉన్న రౌండ్ బాల్ వచ్చేసి అది పీఠం మీద కూర్చొని ఉంటారు కదా విఘ్నేశ్వరుడు, అది. ఈ తర్వాత అటు ఇటు బుల్లెట్స్లో ఉన్న రెండు కలిపేసి లెగ్స్, అదేమో ట్రంక్ తొండము, అవి ఇయర్స్, రెండు స్మాల్ బాల్స్ వచ్చేసి ఇయర్స్ అనమాట. అటు ఇటు పక్కన మీడియం సైజ్లో ఉన్న బాల్స్ వచ్చేసి హ్యాండ్స్, చేతులు. ఇప్పుడు మనం యాక్చువల్ విఘ్నేశ్వర విగ్రహం తయారు చేసుకుందాము. ఇది అరటి దొన్నెతో చేసిన ప్లేట్ అనమాట. దీంట్లో తయారు చేసుకుంటే తీసుకోవడానికి ఈజీగా ఉంటుందో దీంట్లో తయారు చేస్తున్నారు. మన మీడియం సైజ్ ఉన్న బాల్ తీసుకొని అక్కడ చూసారా, దాన్ని నీట్గా మన పీటలాగా తయారు చేస్తున్నారు అనమాట. రౌండ్ షేప్లో చూసారు కదా, ప్లేట్లో దానికి పీఠం తయారు చేశారనమాట, ఆసనము. ఇప్పుడు వచ్చేసి దాని ఉదర భాగం పెడుతున్నారు మధ్యలో. ఇది పగుళ్ళు అనేది రాకుండా ఉండాలన్నమాట. పెట్టిన తర్వాత జస్ట్ కొంచెం వాటర్తో, లిటిల్ బిట్ ఆఫ్ వాటర్తో అలా ప్రెస్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే నీట్గా కూర్చుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కాళ్ళు భాగం ఉంది కదా, లెగ్స్, దాన్ని సెట్ చేస్తున్నారు అనమాట. వాటిని ఏంటి అంటే మనం జస్ట్ పెట్టిన తర్వాత లాస్ట్లో మన బొటన వేలుతో ఇలా ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే మన లెగ్స్ ఇలా కూర్చుంటే ఎలా వస్తుంది విఘ్నేశ్వరుడు విగ్రహం, అలా వస్తాయి అన్నమాట. చూసారు కదా, నీట్గా వచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే స్మాల్ 2 బాల్స్ తీసుకున్నారు కదా, వాటిని వీ షేప్లో చేసేసుకొని చేతులు అనమాట, అటు ఒక చెయ్యి ఇటు చేయి పెడుతున్నారు. ఒక చేతినేమో అభయహస్తం ఇస్తున్నట్టు, ఇంకో చేతిలోనేమో ఉండ్రాలు పెట్టుకొని తినడానికి అనుకూలంగా పెట్టేటట్టు చేస్తున్నారు. చూడండి ఎలా చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, చేతులు, కాళ్ళు, ఉదర భాగము రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి ఏంటంటే మనం హెడ్ పెట్టుకోవాలన్నమాట. హెడ్ పెట్టేద్దాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు అన్నీ రెడీ అయిపోయి హెడ్ కూడా పెట్టేశారు. ఆ తల పెట్టిన తర్వాత ఏంటంటే మనం కొంచెం వాటర్ తీసుకుని వెనక సైడ్ ఇలా రుద్దుతూ ఉంటే కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ వాటర్, అది నున్నగా అయిపోయి గట్టిగా కూర్చుంటుంది అనమాట తల కూడాను, ఉదర భాగానికి. ఇప్పుడు హెడ్ కూడా పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు చెవుల భాగం పెడుతున్నారు అనమాట. దాన్ని కూడా మన బొటన వేలుతో ప్రెస్ చేస్తే నీట్గా వచ్చేస్తుంది. దానికి హెడ్కి స్టిక్ చేసేసుకొని వాటర్తో కొంచెం రుద్దితే అది సాఫ్ట్గా అయిపోయి ఇంకా స్టిక్కీగా కూర్చుంటుంది అనమాట. ఇందాక మనం తొండం కోసం తీసుకున్న ట్రంక్ దీపం ఉంది కదా, అది ఇప్పుడు దానికి అటాచ్ చేస్తున్నారు అనమాట. తొండాన్ని చూడండి ఎంత నీట్గా పెడుతున్నారో. చూసారు కదా ఫ్రెండ్స్, ట్రంక్ కూడా పెట్టేశారు, పైన కిరీటం కూడా రెడీ చేశారు. ఇంకా వినాయకుడికి బొట్లు అది పెట్టుకొని ఉండ్రాలు రెడీ చేసుకుందాము. అలాగే ముష్క వాహనం కూడా చేయాలి కదా, మరి ముష్క వాహనం కూడా తయారు చేయాలని చూద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, తొండం పెట్టేసుకున్నాం, బొట్లు కూడా పెట్టేసుకున్నాం.
పక్కనే ఎలుక కూడా రెడీ అయిపోయింది అనమాట. అది కూడా బుల్లెట్లో చేసుకొని నీట్గా అలా షేప్ చేసేసుకొని తోక పెట్టేసుకోవడమే. ఇప్పుడు ఏంటి అంటే ఇంక మనకి ఫినిషింగ్ టచ్ ఏముంది, కళ్ళు పెట్టుకోవాలి, దంతాలు పెట్టుకోవాలి. ఇప్పుడు మా హస్బెండ్ కళ్ళు దంతాలు పెడుతున్నారు. ఒకవైపు ఏమో విరిగినట్టు ఉంటుంది కదా దంతం, అది ఇంకొక వైపు ఏమో ఫుల్ దంతం పెడుతున్నారు అనమాట. ఇప్పుడు చిన్న దంతం పెడుతున్నారు అనమాట. ఒకటి విరిగినట్టు ఉంటుంది కదా, అది దానికి ఏంటి అంటే టూత్ పిక్ తీసుకున్నాము. నెక్స్ట్ కళ్ళు పెట్టుకోవాలి. ఇంకా ఇప్పుడు కళ్ళు పెడుతున్నారు. దానికి ఏంటంటే మిరియాలు అనమాట, పెప్పరు. చూడండి ఫ్రెండ్స్, వినాయకుడు రెడీ అయిపోయాడు కదా. కళ్ళు పెట్టుకున్నాం, దంతాలు అన్నీ సెట్ అయిపోయాయి. ఇంక దీనికి ఏం పెట్టుకోవాలి, మనం ఉండ్రాళ్ళు రెడీ చేసి పెట్టుకోవాలి. ఉండ్రాళ్ళు రెడీ చేసుకుందాం పదండి. చూసారు కదా ఫ్రెండ్స్, మన వినాయకుడు మొత్తం రెడీ అయిపోయారు. అలాగే నేను కొంచెం మైదా పిండితో ఉండ్రాళ్ళు తయారు చేసి పెట్టుకొని పక్కన ప్లేట్ బేస్ కూడా తయారు చేశారనమాట మా హస్బెండ్. దాంట్లో ఉండ్రాళ్ళు తయారు చేసి పెట్టాను. అలాగే చేతిలో వినాయకుడు తినడానికి నాకు ఉండ్రాయి కూడా పెట్టాను. ఆ మధ్యలో వైట్ కలర్లో కనిపిస్తుంది ఏంటి అనుకుంటారా, అది జంధ్యం పోగు అండి. అది వినాయకుడు కంపల్సరీ జంధ్యం పోగు వేస్తాడు కదా, అదొకటి. దాని కింద కనుక మీరు అబ్జర్వ్ చేసినట్టయితే బ్రౌన్ కలర్లో ఒక లైన్ ఉంటుంది. అదేంటి అంటే నాగాభరణం అంటారనమాట. అది ఎందుకు పెట్టాను అంటే, వినాయకుడు ఉండ్రాళ్ళు తిని వెళ్ళేటప్పుడు పొట్ట పగిలిపోతుంది కదా, ఆ పొట్ట పగిలినప్పుడు దానికి ఏం చేయాలో తెలియక నాగాభరణంతో దాన్ని కట్టేస్తారు. అందుకని చెప్పి వినాయకుడు కంపల్సరీ నాగాభరణం కూడా పెట్టాలి, అందుకని అది కూడా పెట్టామన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, మా ఇంటి గణపతి రెడీ అయిపోయింది. మా హస్బెండ్ చాలా నీట్గా తయారు చేశారు విఘ్నేశ్వరుడిని. వినాయకుడికి ఎప్పుడు కూడా గరికతోనూ తెల్ల జిల్లేడు పూలతోనూ పూజ చేస్తే చాలా ఇష్టంగా కరుణిస్తాడనమాట. నాకు ప్రజెంట్ తెల్ల జిల్లేడు దొరకలేదు మా ఇంటి దగ్గర, అందుకని జస్ట్ రోజ్ ఫ్లవర్ పెట్టాను. గరిక మాత్రం అవైలబుల్లో ఉంటుంది ఎప్పుడు కూడా, అందుకని గరిక తీసుకొచ్చాను. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.